తీసుకున్నారు. నిజానికి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన మొబైల్తో పాటు యూజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఢిల్లీ పోలీసులకు ఇవ్వాల్సి ఉంది నోటీసుల ప్రకారం. కానీ ఈరోజు విచారణకు వెళ్ళకూడదు అని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగానే తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళొద్దు అంటూ నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్కు వచ్చి కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాను ఆర్గనైజ్ చేస్తున్న వారికి నోటీసులను జారీ చేశారు. ఢిల్లీకి ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 15 రోజుల సమయం కావాలి అని కాంగ్రెస్ నేతలు కోరారు. ఎఫ్ఐఆర్ స్టడీ కోసం 15 రోజులు ఇవ్వాలి అని సమయం కావాలి అని ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 15 రోజుల వరకు విచారణకు హాజరు కాకూడదని, ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ విచారణకు వెళ్ళకూడదు అని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా కూడా న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటాము, కావాలి అని బీజేపీ కక్షపూరితంగా ఈ విధంగా నోటీసులు జారీ చేయించిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన రిప్లై ఏంటి? ఎగ్జాక్ట్లీ ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా అధ్యయనం చేసిన తర్వాత మా లీగల్ టీం చెప్పినటువంటి విధంగా మేము అప్రోచ్ అవుతాము అనేటువంటిది వీళ్ళు లేఖ రాశారు ఢిల్లీ పోలీసులకి. సో మొత్తానికి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసు ప్రకారం ఈ రోజు హాజరు కావడానికి ఇటు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు 4 తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సోషల్ మీడియా వార్ రూమ్ కి సంబంధించిన వారు నోటీసులు అందుకున్నారు. వారెవరు కూడా ఢిల్లీలో ఈ రోజు విచారణకు హాజరు కావద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు ఎన్నికలు అయిపోతాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అంటే ఈ రోజు నుంచి 15 రోజులు, అప్పటి వరకు మే 13 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తర్వాత హాజరు కావాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు కూడా లీగల్ టీం సూచించినటువంటి విధంగా న్యాయపరంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి సూచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఎట్టకేళ్ళకైతే వెళ్ళొద్దు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమిత్ షా ఫేక్ ఏఐ సృష్టికర్త ఎవరు అనేటువంటి అనుమానం వచ్చిన తర్వాతనే బీజేపీ నాయకులు కంప్లైంట్ చేశారు. వారి కంప్లైంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమిత్ షాకి సంబంధించినటువంటి ఫేక్ వీడియో తయారు చేసినటువంటి విషయంలో 2 అరెస్ట్ అయ్యారు దేశవ్యాప్తంగా. ఇంకా 4 తెలంగాణ నుంచి ప్రధానంగా వీరు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు బీజేపీ నాయకులు. గాంధీ భవన్ వేదికగానే సోషల్ మీడియా వార్ రూమ్ లో ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు ఏఐ ద్వారా అనేటువంటిది ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే వీరికి నోటీసులు అందాయి. యాక్చువల్ గా అయితే నోటీసులో పేర్కొన్నటువంటి విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4, తర్వాత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యుడు, ఆయనే పిసిసి చీఫ్ కాబట్టి గాంధీ భవన్ వేదికగా ఇదంతా తతంగం జరిగిందనేటువంటి అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు వాడినటువంటి ఫోన్లు, వాళ్ళు వాడినటువంటి డివైస్లు, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్స్ కానీ, మొబైల్ కానీ, ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే వాడుతా ఉన్నారో అవన్నీ కూడా అప్పజెప్పాలనేటువంటి చెప్పారు. మొదటగా ఇప్పటికే పోలీసులు సైబర్ టీం ద్వారా గుర్తించినటువంటి విధంగా ఫస్ట్ ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో ఏ అకౌంట్ ద్వారా, ఏ IMEI నెంబర్ ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా ట్వీట్ చేశారు, వీడియోను అప్లోడ్ చేశారు. దాన్ని రీట్వీట్ ఎవరు చేశారు, తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు వీడియోను అప్లోడ్ చేయాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దురుద్దేశం ఏమైనా ఉందా, దేశ హోంమంత్రిని పూర్తి స్థాయిలో దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంగా ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూ చాలా పెద్దగా చూస్తా ఉన్నారు ఢిల్లీ పోలీసులు. అందులో భాగంగానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎటకెలకైతే వెళ్ళొద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు విచారణకు వెళ్ళొద్దు అనేది. ఓకే, ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ను కూడా సబ్మిట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు ఆ నోటీసుల్లో. ఇప్పుడు ఒకవేళ 15 రోజుల సమయం తీసుకున్న తర్వాతనైనా వాటిని ఢిల్లీ పోలీసులకు ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే దాన్ని కూడా న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు పిసిసి చీఫ్ అయినప్పటికీ కూడా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి న్యాయపరంగానే ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు. ఢిల్లీ బీజేపీకి వ్యతిరేకంగా, RSS కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఈ రకంగా ఢిల్లీ పోలీసులను పంపిస్తూ నోటీసులు ఇచ్చారు ఇది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. ఆయన స్టేట్మెంట్ గమనిస్తే ఖచ్చితంగా ఆయన న్యాయపరంగా కొట్లాడడానికి సిద్ధమవుతా ఉన్నారు, న్యాయపరంగా పోరాడానికి సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఢిల్లీ వెళ్లి విచారణలో భాగంగా పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వెళితే 4 ఎవరైతే అందుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి సోషల్ మీడియా వార్ రూమ్ కావచ్చు, కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళు వెళ్లే అవకాశం ఉండొచ్చు.
మరి ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు ఈ విచారణ సందర్భంగా విచారణలో పాల్గొనడానికి. ప్రస్తుతానికి మాత్రం న్యాయపరంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది ఇక్కడితో ముగిసిపోయేలా లేదు. ఈ అంశం చాలా పెద్దగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దేశ హోంమంత్రి అమిత్ షా అంశంని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి దురుద్దేశపూర్వమైనటువంటి దేశంలో విఘాతం కలిగించేలా శాంతి భద్రతల సమస్యలు కలిగేలాంటి ఒక వీడియోను మార్పింగ్ ఏ రూపంలో ఎందుకు తయారు చేశారు, దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి అనేటువంటిది తెలుసుకునే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. కాబట్టి ఈ అంశం మరింత వాడివేడిగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఈయన లీగల్ ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది రేవంత్. రైట్ మధు, అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరు కావద్దు అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగానే తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి. రేవంత్తో పాటు కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఢిల్లీకి వెళ్ళొద్దు అని, ఢిల్లీ పోలీసుల ముందు ఈరోజు హాజరు కాకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నారు. 2 రోజుల క్రితం విచారణకు రమ్మని ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు రావాలి అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 15 రోజుల సమయం కావాలి అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ స్టడీ కోసం 15 రోజులు ఇవ్వాలి అని ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు, రిప్లై ఇచ్చారు.